అలా కుక్క వల్ల నా ఉద్యోగం పోయింది. మాకు డబ్బు అవసరం చాలా ఉంది. అందుకే మిమ్మల్ని కిడ్నాప్ చేశాం. మీ నాన్న చూస్తే డబ్బులు ఇవ్వనంటున్నాడు. మిమ్మల్ని చూస్తే చాలా మంచివాళ్ళ ఉన్నారు. మీకు చాలా ట్రబుల్ ఇచ్చాం. సారీ అండి. మీరు ఇక వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళను. ఏమ్మా? వెళ్తే మా నాన్న పొట్టోడికిచ్చి బలవంతంగా నా పెళ్లి చూసేస్తాడు. నేను ఇక్కడే ఉంటాను మీతో పాటు. మాతోనా? ఏంట్రా ఇంకా లైట్ ఆఫ్ కూడా మాట్లాడు. అమ్మో, ఇప్పుడు లేపానంటే దీన్ని నేనేది చేసి అనుకుంటుంది. ఇలా కంటిన్యూ అయిపోతే పోలా. అమ్మో, అరవకు. నువ్వు ఇక్కడ వచ్చావు అనుకో, మాకు చాలా ఇబ్బంది అవుద్ది. మేముంటమే కష్టంగా ఉంది. నీకు అర్థం కాదు. కొన్ని క్యారెక్టర్లు చూపిస్తాను, నాతో రా. దమ్మదా, దయచేసి నేను చెప్పేది విను. నువ్వేం మాట్లాడు ప్లీజ్. అక్కడ పడకుర్చీలో కూర్చొని వైట్ అండ్ వైట్ వేసుకున్నాడే, ఆడో పిచ్చి పొడ్డేసరు. అప్పుడెప్పుడో సినిమా తీశాడు, అది మధ్యలోనే అయిపోయింది. ఆ డబ్బాలు గదిలో పెట్టుకుని పొడ్డేసరు అని చెప్పుకోవడం కోసం కొత్త రచయితలను పిలిపించి కథలు అంటుంటాడు. ఎంత మంచి కథ చెప్పినా ఏదో ఒక మెలుగుపెట్టి లాజిక్ లేదంటూ కొట్టి తిట్టి పంపిస్తుంటాడు. లాజిక్ ఏదిరా? లాజిక్ లేకుండా చెప్పామంటే చంపేస్తా. అదిగో ఆ పక్కన ఉన్నాడు జులపాలుడు, వాడి పేరు దాసు. వాడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని వాడి ఫీలింగ్. హార్మోనియం వేసుకుని సుత్తిరాగాలు తీస్తూ ప్రాణాలు తీస్తుంటాడు. బంగారు కొడి పెట్ట వచ్చనండి 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 ఓ పాప. అడుగు అక్కడ ఎక్సైజ్ చేస్తున్నాడు మైక్ టైసన్. ఆడి పేరు ప్రకృతి వీరుడు. ప్రకృతితో దెబ్బలాడుతుంటాడు, అందుకే అందరూ వాడిని ప్రకృతి వీరుడు అంటారు. నేచర్ తో ఫైటింగ్ చేయడం కోసం ఇలా ఎక్సర్సైజ్ చేస్తుంటాడు వీడు. అదిగో అక్కడ కూర్చున్నాడే, వాడి పేరు సీతాపతి. ఈ హాస్టల్కి వాచ్మెన్. రోజు ఒక లెటర్ రాసి నోట్తో అంటించడం వీడి కొన్న అలవాటు. ఆడు ఎవరికి రాస్తారో ఏం చేస్తారో ఎవరికి తెలియదు, కానీ ఈ పని అయితే జరుగుతూనే ఉంటుంది. ఆడి పక్కనే అవతల కూర్చుని చూసావా, దాని పేరు దుర్గమ్మాళ్ కుట్టి, వాచ్మెన్ భార్య. ఈ హాస్టల్ ఎంత బిజీగా ఉండటానికి కారణం ఆ అమ్మాయి. ఈ హాస్టల్లో ఇది పని మనిషి. ఇదిగో ఆడి హాస్టల్ మేనేజర్, పని లేని పనివాడు. ఆడి మాట ఎవడే అండో, ఆడి మాట్లాడుకుంటాడు, ఆడే అంటాడు. వాచ్మెన్, రే వాచ్మెన్, నా బట్టలు ఇప్పడానికి మీ ఆవిడని పంపితరా, నా బట్టలు ఉతకడానికి మీ ఆవిడని పంపితరా. అడుగు వాడి పేరు కృష్ణ భగవాన్. వాడు పోలీస్ ఇన్ఫార్మర్ అని ఫీల్ అవుతుంటాడు. వాచ్మెన్ పెళ్ళడానికి లైన్ వేయడానికే ఇక్కడ జాయిన్ అయ్యాడు. యాదవ్ అన్నారు యాదవ. ఇది పేరుకి వర్కింగ్ మెన్స్ హాస్టలే కానీ ఇక్కడ వర్క్ చేసేవాడు ఒక్కడ కూడా లేడు. అంత బేవర్స్ నా కొడుకులే వీడితో సహా. ఏమే, నేను అలా బయటికి వెళ్ళి లెటర్ పోస్ట్ చేసి వస్తాను. లెటర్స్ ఏమైనా వస్తే తీసుకో. అలాగే. ఆవిడ లెటర్స్ తీసుకుంటుంది, నేను మీ ఆవిడని చూసుకుంటాను. బయట వేసుకోవడం మర్చిపోయినట్టుంది. దుర్గమ్మ, నువ్వేంటి మా ఇంటికి వచ్చావు? నువ్వు మా రూమ్ లోకి రావట్లేదని. మీ రూమ్ కి వస్తే రోజు అలవాటు మనం మారం చేస్తున్నావుగా. ఇప్పుడు కూడా అందుకే వచ్చాను, నీ కోసం హల్వా తెచ్చాను. నాకు రోజు మా ఆయన హల్వా తినిపిస్తాడుగా, చచ్చేంత వరకు ఆయన పెట్టిన హల్వానే తింటాను. అంటే మీ ఆయన చచ్చిన తర్వాత ఇంకొకటి పెట్టిన హల్వా కూడా తింటావా? ఇప్పుడు ఎందుకులే బాబు ఆ గొడవ, నా మొగుడు వచ్చేస్తాడు, నువ్వు బయటికి వెళ్ళు. 50% పైగా లైన్లోకి వచ్చినట్టే. ఇంకా నా రూమ్ లోకి రావాలంటే ఆ సీతాపతి గారిని